అనుభవాల అల్లికలు గిల్లి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం I see her rolling up, Uber black Cadillac, high heel boots and a sexy body full of tats. Baby's bad, oh baby's hella bad. After her there ain't no coming back. Wanna take a run at that? I think she's feeling me. Turn it up a few degrees. My imagination of her body gets the best of me. Oh gosh, she's such a tease. Bitten lips, bruised knees. I'm addicted to her, need her touching me. Cause she got a bad little waist, and we tearing down this place. Off the liquor that we chase. Got some egos to స్నానం చేయాలి బస్సు ఎక్కాలి కాలేజ్కి వెళ్ళాలి పాటలు బ్రేక్ఫాస్ట్ తో మాటలు అమ్మ ముందు వండర్లు నాన్న ముందు బ్లండర్లు పాకెట్ మనీకి టెండర్లు ఇక బస్సులకై వెయిటింగ్ ఫుట్బాల్ తో ఫైటింగ్ క్యాంటీన్ మీటింగ్ ఇక బస్సులకై వెయిటింగ్ ఫుట్బాల్ తో ఫైటింగ్ సెల్ ఫోన్ తో గేమింగ్ ఇంటర్వెల్ కే వెయిటింగ్ లాస్ట్ బెంచ్ సీటింగ్ మ్యాగజైన్స్ రీడింగ్ ఇంటర్వెల్ కే వెయిటింగ్ స్నానం చేయాలి ఐమాక్స్ లో సినిమాలు మార్నింగ్ లో మ్యాచ్నీలు అలీలో బౌలింగ్ ఫుడ్ కోర్ట్ లో డేటింగ్ Hey Billa, what man? This guy lente illa. Ni confirmation illa. Billa, Billa, illa, illa, hey. Billa, Billa, hey, hey. ప్రెసెంట్ గాజువాకలో ఉంటాను. డిప్లొమా బీటెక్ చేశాను. సాఫ్ట్వేర్ అవుతాం అనుకున్నాను కానీ లాస్ట్ మళ్ళీ ఫోటోగ్రాఫ్ అయిపోయింది.
మీకు తెలిసిందే కదా, అప్పుడు మనం ఛత్రపతి రీమిక్ చేసాం, అదే కంటిన్యూ అయ్యింది అనమాట. మళ్ళీ మహేష్ బాబులో పరిగెట్టాను, అది బాగా గుర్తుందిరా. నిజమే, కరెక్టే, నాకు గుర్తులేదు. ప్రెసెంట్ గుర్తొచ్చింది నన్ను అన్నాక. ఏం లేదు, జస్ట్ ఇలా ఒక్కొక్కరు ఎవరైనా పైకి వచ్చి మాట్లాడతాం అనుకుంటే మాట్లాడచ్చు. పేరు, ఎక్కడి నుంచి వచ్చి, మీరు ప్రెసెంట్ ఏం చేస్తారు, తర్వాత మీరు ఏమైనా మెమరీస్ షేరింగ్ చేసుకోవాలనుకుంటే చెప్పచ్చు. నేను యాక్చువల్లీ అయితే 10th క్లాస్ వరకు ఇంటర్వ్యూట్, నేను ఎవరితో మాట్లాడేవాడిని కాదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా అలాగే ఒక 6 months గడిచిపోయింది. అలాగే ఎందుకు వచ్చినా తెలియదు కాలేజ్కి. అలాగే మొక్కలు కూడా చూసేవాడు కదా. అయితే పుస్తకం, పెన్ను, బోర్డు, ఎంపీసీ, అయితే మన మ్యాథ్స్ మాస్టర్ మాట్లాడింది వినడం తప్ప. శుభముఖి తీస్తే మరి ఇంకెవరితో చెప్పను. అప్పటి నుంచి రమణ పరిచయం నాకు. అప్పటి వరకు రమణ తెలియదు. జస్ట్ ఆడికి నాకు ఫస్ట్ ఇంట్రడక్షన్ అయితే, అరే రమణ నీకోసమే, రే రమణ. ఆడికి బోర్డు మీద బొమ్మ చేస్తుంటే ఆడు నేను కొడుచుకుని ఉన్నాడు. ఎందుకు కొట్టుకున్నాడంటే బోర్డు మీద చేస్తే బొమ్మ తీసుకోవడానికి కొట్టుకున్నాడు. వెల్కమ్ సార్, వెల్కమ్. మీరు రావడం చాలా సంతోషం ఉంది మాకు. చాలా సంతోషం సార్ మీరు రావడం. అసలు మీరు వస్తారు లేదా అనుకున్నా కానీ వచ్చినందుకు చాలా సంతోషం. మళ్ళీ చెప్పడానికి కోరుకోలేదు నాకు తెలియదు కానీ సార్, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డెవలప్మెంట్కి వెళ్ళాక సీనియర్ లెక్చరర్ వాల్యూ నాకు అప్పుడు తెలిసింది. మీరు అప్పుడు చెప్తుంటే కూర్చోండి, అప్పుడే వచ్చాం కదా, సీనియర్ లెక్చర్ వాల్యూ మాకు తెలియదు. డిప్లొమాకి వెళ్ళాక జూనియర్ లెక్చర్లు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మా సార్, కెమిస్ట్రీ సార్ ప్రతిదీ మా కోసం స్టార్స్ వేసి 3 star, 4 star, 5 star అని చెప్పి వేసి ప్రతిదీ ఇంపార్టెంట్. ఇది 5 marks వస్తుంది, 7 marks, 8 marks వస్తుంది, ఖచ్చితంగా చదవండి అని చెప్తుంటే అది నిజమో కాదా అన్నట్టుగా ఉంది. కానీ సెకండ్ ఇయర్ వచ్చాక మా ఫస్ట్ ఇయర్ అంతా అర్థమవుతుంది సార్. సెకండ్ ఇయర్ మాత్రం మీ హోంవర్క్ అంతా ఎవరైనా క్లాస్కి వచ్చో ఆ క్లాస్ చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోయారు. అలా కాదు, క్లాస్ అయిపోయి కూడా, కాలేజ్ అయిపోయి కూడా మన కోసం ఒక హోంవర్క్ చేసేవారు కెమిస్ట్రీ సార్. ఇంటి దగ్గర మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఆ జెరాక్స్ అన్నీ తీసి మళ్ళీ ఇంపార్టెంట్ అన్నీ ఇంటికి వెళ్ళాక కూడా మన గురించి ఆలోచించే లెక్చర్ ఏమన్నారంటే ఒకే ఒక్కసారి కెమిస్ట్రీ సార్ రమేష్ బాబు. స్టూడెంట్స్ కోసం ఏదో ఫీజు, ఏదో మామూలుగా మన శాలరీ తీసుకుని ఆ రోజు క్లాస్ అయిపోయింది, పీరియడ్ అయిపోయింది, వెళ్ళిపోయింది. కానీ పీరియడ్ అయిపోయాక, కాలేజ్ అయిపోయాక మళ్ళీ మన కోసం ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే రమేష్ సార్. సార్ నిజంగా నాకు డిప్లొమాకి వెళ్ళిన తర్వాత మీరు ప్రతిరోజు సార్, ప్రతిరోజు ఫస్ట్ ఇయర్ డిప్లొమా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ అయిపోయేంత వరకు మీరు, మూర్తి సార్, రమణ మీకు గుర్తు ఉంటుంది. మీ ఇంటికి వచ్చి మొత్తం అంతా మీరు ఏదైనా హోంవర్క్ చేసారో మళ్ళీ దాన్ని రిటర్న్ రాసి మళ్ళీ మాకు అది మళ్ళీ మాకు పెట్టేవారు. తను నేను మిమ్మల్ని గుర్తు చేసుకుని రోజు లేదు. పొలమారు ఉంటారేమో మీరు తినేటప్పుడు, అన్నిసార్లు గుర్తు చేసుకుంటాం. మూర్తి సార్ని, మిమ్మల్ని, భాస్కర్ గారిని కూడా, ఆ సార్ని కూడా మేము చాలాసార్లు గుర్తు చేసుకుంటాం. ప్రెజెంట్ ప్రోగ్రామ్ ఏంటంటే సార్, జస్ట్ ఫ్రెండ్స్ ఇంట్రడక్షన్, ఏమైనా మెమరీస్ షేర్ చేసుకోవాలనుకుంటే అలా షేర్ చేసుకుంటారు. ఒకరు వచ్చి మాట్లాడుతున్నారు సార్. సార్స్ అందరూ వచ్చాక మేము స్టేజ్ మీద పిలుస్తాం. ఇంకెవరైనా మాట్లాడుకుంటే మాట్లాడచ్చు. రమణ గారు సార్ మాట్లాడండి. అందరికీ శుభోదయం. నాకు చాలా ఆనందంగా ఉంది. మొదటి నుంచి నా పిల్లల తర్వాత నేను స్టూడెంట్స్ని అదే తరహాలోనే భావించేవాడిని. నా పిల్లలు 2005కి చదువు అయిపోయింది. అప్పటికి చాలా టైట్గా ఇంజనీరింగ్లో శ్రీకాకుళం ఇంజనీరింగ్ కాలేజీ ఆ ఫీజు మొత్తం 45,000
జాగ్రత్త ఉండేది. ఆ పూట నాకు 7 నెలలు చేస్తాం వాళ్ళు ఒక్కటి చదువుకేది. అలా టైట్గా జాగ్రత్తగా ఏదో అలా బతుకుతూ మళ్ళీ వేరే రెసిడెన్షియల్ కాలేజీలో పని చేసుకో, అది కరెక్ట్గా ఫీజు సరిపోయేది, మన మెయింటెనెన్స్ సరిపోయేది. అలా తర్వాత చదువు అయిపోయి పిల్లలు అయిపోగానే నేను ఉద్యోగం మానేసాను బయట. ఇక కాలేజీలోనే స్టడీ అవర్స్ పెట్టుకొని ఈవినింగ్ మీతోటి కాలక్షేపం చేసాం. ఏదో అంటే కెమిస్ట్రీ అనేది ఒక డ్రై సబ్జెక్ట్. డ్రై సబ్జెక్ట్ అంటే ఎలా ఉంటుందంటే ఫండమెంటల్స్ తెలియాలా, ఈక్వేషన్, బ్యాలెన్సింగ్ ఇట్లాంటివన్నీ తెలియాలి. లేకపోతే ఆ ఫార్ములాలు ఇవన్నీ గందరగోళం ఉంటాయి. అందుకని ప్రతి బ్యాచ్కి ఫస్ట్లో 10-15 రోజులు చెప్తుంటాను. తర్వాత మొదట్లో బాగా వినేవాళ్ళు, తర్వాత ఉన్న కొందుకే జనాల్లో ఇంట్రెస్ట్ తగ్గిపోవడం వల్ల ఇక మనం ఈ పాఠాలు చదవడం, ఈ సిస్టము ఇది వర్కౌట్ అవ్వదని నేనేంటంటే షార్ట్ నోట్స్ అప్పటి నుంచే దాదాపు 2005 అంత ముందు నుంచే షార్ట్ నోట్స్ రాయటం మొదలుపెట్టి ఇంటికి పోయిన తర్వాత రోజు భోజనం చేయగానే సాయంత్రం 7-7:30 నుంచి మధ్యలో మనకి హోమియోలు కూడా ఉంటాయి కదా, అవన్నీ చూసుకొని ఎప్పుడో చేరి రాయటం మొదలుపెట్టేవాడిని. షార్ట్ నోట్స్ చాలా బ్రీఫ్గా, చాలా తక్కువలో, అంటే మనదంతా 12 పేజీలు 15 పేజీల లోపే వస్తుంది. అంత తక్కువ నోట్స్ ఎవరికి లేదు. మన నోట్స్లు పట్టుకొని చాలామంది కాలేజీల్లో చైతన్య, నారాయణ ఇట్లాంటి వాళ్ళంతా చాలామంది తీసుకెళ్ళిపోయారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరున్నా ఉంటే మన ఎగ్జామ్స్కి వచ్చిన వాళ్ళు కానీ ప్రాక్టికల్స్కి వచ్చిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు చెప్పుకోవడం అలాగా కంటిన్యూ చేశారు. అలాగా నోట్స్ బాగా రాయటం వల్ల 8 మంది పాస్ అయిపోయారు. మొత్తం మీద 60 మంది పాస్ అయిపోయారు. 63కి అంటే చాలా ఎక్కువ పర్సెంటేజ్. మొత్తం మీద రిజల్ట్ పట్టుకొచ్చి రిజల్ట్ ఓరియంటేషన్గానే షార్ట్ నోట్స్ రాయటం, చదివించుకోవటం అలా చేశాను. లేకపోతే మరి నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అందువల్ల అలాగే సబ్జెక్టులు నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మొదట్లో బ్యాచ్ల్లో నేను అంతకుముందు మార్గదర్శులు ఎక్కడో చెప్పాను. నేను పోయే బ్యాచ్కి, నేను చెప్తున్న బ్యాచ్కి చెప్పే లోపు ఆయన్ని పిల్లలకు అలవాటు చేద్దామని కెమికల్ బాండింగ్ తెలుసు కదా, రసాయనిక బంధం కేటాయించారు. ఆ రసాయనిక బంధం చాప్టర్ కేటాయిస్తే ఆయన ఒకరోజు పోయాడు. పోగానే పిల్లలు నాకు బాగా అలవాటు పెట్టిపోయారు. పిల్లలు ఇక వద్దని చెప్పేశారు. ఎంసెట్ చెప్పి ఆయన్ని. ఇక అక్కడి నుంచి ఆయన మరి ఎవరిని పెట్టాల. క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ క్వార్టర్లీ ఎగ్జామ్స్కి ముందు రోజు నాకు ఇచ్చారు ఆ చాప్టర్. 8 నుంచి 12 వరకు 4 గంటలు అలా పాఠం చెబుతూనే ఉండా. రసాయనిక బంధం అయిపోయింది. పిల్లలు లెగవలేదు, నేను కదవలేదు. అలాగా కొన్ని బ్యాచ్ల్లో అలా సెట్ అవుద్ది. ఆ అభిమానంతో వాళ్ళు అభిమానంగా ఉంటారు, మనం కూడా అలాగే అభిమానంగా ఉంటాం. తర్వాత ఏంటంటే మన పిల్లలు చదువు అయిపోయింది కదా అని మన స్టూడెంట్స్లో బ్రిలియన్స్, కొంచెం ఇంటెలిజెన్స్ వాళ్ళకి అయిపోయింది. ప్రస్తుతం ఏం లేదు, ఖాళీ ఉన్నాం, రెస్ట్ తీసుకుంటున్నాం. కానీ వారానికి 2 రోజులు గాజువాక ఏరియాలో సేవ చేసుకుంటూనే ఉన్నాం. గాజువాకలో వదల్ల 80 నుంచి ఇప్పటి వరకు గాజువాకలో సేవలోనే ఉన్నాం. ఇంకా దేవుడు ఆయుష్ ఇస్తే ఇంకో 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు ఇక్కడికి వస్తూనే ఉంటాను. ప్రతి ఆదివారం స్టీల్ ప్లాంట్లో సెక్టర్ 1లో హోమియో మందులు ఇస్తుంటా. 9 to 12. ఇప్పుడు అసిస్టెంట్ని పెట్టి వచ్చే ఫంక్షన్ ఉంది కదండి. ఇక్కడ మెహబ్ నగర్ అని అంటారు చూసారా, మెహబ్ నగర్, ఇక్కడ మా మహిళా చైతన్య కాలేజీ రోడ్ అంటాను. ఫస్ట్ వాళ్ళు చేశారు, చాలా ఆనందపడ్డారు. వాళ్ళు ఆనందంగా ఉంటారు, మనం ఆనందంగా ఉంటారు. ఏదైనా ఒక మీకు మా మీద ఒక అభిమానం వస్తుంటుంది కదా, దాని మీద ఏంటంటే మనకు కూడా బాగా అభిమానం ఉండి కలుసుకోవటం అంటే చాలా సంతోషంగా ఉంటుంది. అందుకనే హిందీ మాస్టర్ కూడా పాపం తణుకులో ఉన్నారు, ఆయన వస్తున్నాడు. తక్కువ మాస్టర్ రాజమండ్రిలో ఉన్నాడు, ఆయన వస్తున్నాడు. థ్యాంక్ యూ. తర్వాత ఇంత డీటెయిల్గా మాట్లాడడం కావద్దు. ఏదో చెప్పినా మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏదో డబ్బా కొట్టుకుంటున్నాడు అన్నట్టు. నువ్వు ఫస్ట్ చెప్పే, నువ్వు చెప్పలేదు కదా, ఇంకా చెప్పారా పర్లేదు. 19 సంవత్సరాల ఫ్రెండ్షిప్, 17 సంవత్సరాల కలయిక. సారీ, ఐఎమ్ ప్రసాద్. ఐ కేమ్ ఫ్రమ్ రాజమండ్రి, ది సైడ్ ఆఫ్ కొవ్వూరు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ అట్ దిస్ మూమెంట్. ఓకే, వచ్చే
ఓకే, ముందుగా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఏ ఫ్యూ మెంబర్స్, నాయుడు, కిషోర్ అండ్ వినోద్ ఫ్రమ్ గర్ల్స్, కుమారి, మాట్లాడుకోవాలి కాబట్టి వీడియో తీరా. 10th క్లాస్ వరకు కొవ్వూరులోనే చదివాను, రాజమండ్రి పక్కన. ఇంటర్మీడియట్లో ఇక్కడికి వచ్చేసరికి నా వాయిస్ కొంచెం మీ అందరికీ సింక్ అయ్యేది కాదు. స్లాంగ్ వాయిస్ కాదు, స్లాంగ్ సింక్ అయ్యేది కాదు. ఆటోమేటిక్గా మన పక్కకి కొత్త ప్లేస్ నుంచి వచ్చినట్టు అలా చూస్తారు, అలాగే చూసారు నన్ను కూడా మీరు. కానీ కొంతమంది లైక్ మూర్తి, నేను ఈ 2 years కూడా చెయ్యేసి తిరిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఖచ్చితంగా మూర్తి. తర్వాత సెకండ్ ఇయర్లో ఆది, ఆల్మోస్ట్ ఒకే బెడ్ మీద ఉన్నాం ఆది నేను. సో నన్ను చాలా ఆప్యాయతగా చూసుకునేవారు. శివ, అశోక్, చైన్ బ్యాచ్ ఉండేది కదా, ఆ చైన్ బ్యాచ్ కూడా అలా అంటున్నానని ఏమనుకోవద్దు. అలా అయితేనే కొంతమంది గుర్తుంటారు మనకి. సో నన్ను చాలా చూసుకునేవారు. మ్యాథ్స్ సార్ అయితే నన్ను చాలా ఇష్టపడేవారు. ఎందుకంటే ఆయన బోర్డు మీద రాసేవారు కాదు, నాతో రాయిపించేవారు. అందుకని ఇష్టపడేవారేమో మరి మనకు తెలియదు. సో కెమిస్ట్రీ సార్ కానీ, ఫిజిక్స్ సార్ భాస్కర్ గారు కానీ అందరూ చాలా ఇష్టపడేవారు. నేను చదవకపోయినా ముందు కూర్చోవడం అలవాటు. సో అంత చదువు లేకపోయినా ముందు బెంచ్లో కూర్చోవడం అలవాటు వల్ల సార్ వాళ్ళందరూ కొంచెం నన్ను ఇష్టపడేవారు అనుకుంటా, ముందు కూర్చుంటున్నందుకు. ఈ కాలేజీ నుంచి నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. అది సక్సెస్ స్టోరీస్ ఉండొచ్చు, లేదా ఫెయిల్యూర్ స్టోరీస్ ఉండొచ్చు. సో ఇక్కడ ముఖ్యంగా నేను ఇప్పుడు చిన్నది జాబ్ చేస్తున్నాను, గవర్నమెంట్ సెక్టర్లోనే పంచాయతీ సెక్రటరీగా చేస్తున్నాను, గవర్నమెంట్ జాబే. అయితే నేను యాక్చువల్లీ హైదరాబాద్లో గ్రూప్స్కి, సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆదిని నేను కొంచెం గైడెన్స్ ఆది దగ్గర తీసుకునేవాడిని. వాడి ఎస్ఐగా సెలెక్ట్ అయ్యేటప్పటికే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా చేస్తున్నాడు ఎస్ఐ. నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సార్ నాకు ఒక అలవాటు నేర్పించారు. అదేంటంటే ఇప్పుడు చెప్పారు కదా సారు, ఒక చాప్టర్ని 1 పేజీలోనో 2 పేజీలోనో రాసేటువంటి విధానం సార్ నేర్పించారు కదా, అదే ప్యాటర్న్ నేను సివిల్స్లో కూడా చూపించాను. అంటే సినాప్సెస్ అంటారు, కాంపిటేటివ్ ఫీల్డ్లో సినాప్సెస్ తయారు చేసుకోవడం అంటారు. సో అటువంటి సినాప్సెస్ అనేది పాలిటీ పుస్తకం ఎంత ఉంటుంది, కనీసం 1500 పేజీలు ఉంటుంది. దాన్ని 200 పేజీల్లోకే మార్చుకున్నాను. సో సార్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఎకానమీ పుస్తకం 2 ఉంటాయి, ఎకానమీ పుస్తకాలు ఎంత ఉంటుందో 2 ఉంటాయి. సో అవన్నీ కూడా 200 పేజీలు 250 పేజీలకి మార్చుకోవడం జరిగింది. సో కొన్ని సినాప్సెస్ తయారు చేసుకోవడం సార్ వల్ల అలవాటు అయింది. తర్వాత కొన్ని జీవిత సత్యాలు మ్యాథ్స్ సార్ నేర్పించారు మనకి ఇక్కడ. సో జీవిత సత్యాలు అంటే ఇంటర్మీడియట్ తర్వాత కానీ లేదా డిగ్రీ తర్వాత కానీ మన లైఫ్ ఎలా ఉంటుంది అనేది మ్యాథ్స్ సార్ క్లాసులోనే మనకి తెలియజేస్తూ ఉండేవారు. సో అవన్నీ నేర్చుకోవడం వల్ల బహుశా ఆ విషయాలు నన్ను ఎలాగా ఏదో చిన్న జాబ్లో నిలబెట్టలేమో అని నేను అనుకుంటా ఉన్నాను. సో ఎనీహౌ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ హియర్. ఇంకా అవకాశం ఉంటే తర్వాత మాట్లాడదాం, మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. చాలా రోజులైతే అందరం కలిసాం. ఈ మూమెంట్ని అసలు మర్చిపోలేం. సార్ నమస్తే సార్. బాగుందా? నా పేరు అనుష. ప్రజెంట్ అయితే నేను హౌస్ వైఫ్గానే ఉంటున్నాను. నాకు 2 పిల్లలు ఉన్నారు, బాబు పాప. ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది మనందరినీ మీట్ అవ్వడం. ఫస్ట్ అంటే మనం సార్ 2 years జర్నీ చేసాం మనం. ఆ 2 years జర్నీలో కూడా అందరం కూడా ఏమో కొంత గ్రూప్స్ వైజ్గానే డివైడ్ అయి ఉన్నాం, కానీ అందరూ అంతగా కలిసి ఉండే వాళ్ళం కాదేమో. అంటే మన ఫ్రెండ్ సర్కిల్స్లో మాత్రమే ఉండిపోయాం. సో ఇప్పుడు ఇలా కలవడం, మళ్ళీ మన మెమోరీస్ అన్నీ ఒకసారి గుర్తు చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఏంటంటే నాకు కొంతమంది అయితే ఫేస్బుక్స్ వస్తుంది. చాలా రోజుల తర్వాత అందరిని చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా
ఏంటి అంటే 2 years అంటే ఫస్ట్ టైం నేను ఇంటర్వ్యూలో గ్రూప్ ఎంపీసీ తీసుకోవాలంటే చాలా భయపడ్డాను, చాలా టఫ్ సబ్జెక్ట్ అని చాలా మంది చెప్పేవాళ్ళు. ఫస్ట్ నేను ఈసీ తీసుకున్నాను ఇంటర్ జాయిన్ అయినప్పుడు. 1 day క్లాస్ విన్నాక గ్రూప్స్ తీసుకుంటే బెటర్ ఏమో అనేసి నాకు చాలా మంది సజెస్ట్ చేయడం వల్ల మళ్ళీ నేను ఎంపీసీకి చేంజ్ అవ్వడం జరిగింది. సో గ్రూప్స్ అంటే కొంచెం డిగ్నిటీగా ఉంటుంది, సైలెంట్గా ఉంటారు బ్యాచ్ అంతా, ఇవన్నీ విన్నాను కాబట్టి మళ్ళీ ఎంపీసీలోకి రావడం జరిగింది ఫస్ట్ టైం. నేను బాగా క్లోజ్ ఉండే వాళ్ళు అయితే ఇంకా స్వరూప సింహ ఇద్దరే బాగా క్లోజ్ ఉండేదాన్ని. నాతో పాటు రావడం తల్లి రాలేదు, మిస్ అయింది. సో అప్పుడప్పుడు ఏంటంటే గుర్తిస్తూ ఉంటారు వీళ్ళందరూ. కొంతమంది మనకి కాంటాక్ట్లో ఉన్నారు, అందరూ బ్యాచ్ అయితే మనకి కాంటాక్ట్లో లేరు. సో వీళ్ళతో ఏంటంటే మళ్ళీ ఇలా మీట్ అయ్యి కలవడం అంటే ఇది స్టార్ట్ చేయడానికి చాలా నేను ఫస్ట్ షాక్ అయ్యి ఏంటి గెట్ టుగెదర్ ప్లాన్ చేయడం అనేసి. సో అది అవుతుందా లేదన్న డౌట్ కూడా ఉండేది. సో ఈ రోజు మాత్రం ఖచ్చితంగా అది చేసేసారనమాట. అందరూ వస్తే బాగుండేది, చాలామంది మిస్ అయ్యారు. సో వస్తే కనుక చాలా బాగుండేదని నా ఫీలింగ్. సో థ్యాంక్స్. హాయ్, నా పేరు తెలుసు కదా అందరికీ, వరుస వచ్చినారన్న. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేదంటే ఈ కాలేజీలో నేను యాక్చువల్లీ మాది ఈస్ట్ గోదావరి. నేను 10th వరకు జడ్పీహెచ్ హై స్కూల్లో చేశాను. అయిన తర్వాత ఇంటర్మీడియట్ ఇక్కడ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే నాకు కిమ్మి సార్ అన్నారు. యాక్చువల్గా కిమ్మి సార్ అంటే ఆయన చూపించి ఆ మోటివేషన్ కానీ ఆయన చూపించే డిసిప్లిన్ కానీ చాలా బాగా నచ్చింది అన్నమాట. సో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాడిని. సో అలాగే సక్సెస్ అయ్యాను. మనకి పెద్దగా తెలియదా ఉంది, మనం బస్ నుంచి కూడా చాలా సైలెంట్ కాబట్టి తెలిసిందే. మనం పెద్దగా ఎవరితో నీటి మాట్లాడను. అదే కొంతమంది గిల్టీగా ఫీల్ అయ్యి సత్యనారాయణ పెద్ద అది ఇది అని అనుకుంటారు. బట్ మనం ఎప్పుడూ అలాగే ఉంటాం, ఇప్పుడు అలాగే ఉంటాము. సో అందరికీ తెలుసు. అదే అది తెలుసో తెలియదు నాకు తెలియదు. సిపిఎం నుంచి మన కాలేజీలోనే ప్రాక్టికల్స్ పడ్డాయి ఎగ్జామ్స్. అప్పుడు సార్ అవైలబుల్గా లేరు, నేనే ఇన్ఛార్జ్ అక్కడ. అది సార్ పర్మిషన్తో నేను చేశాను ఇన్విజిలేషన్. అప్పుడు అందరికీ నాకు ఒక సారే కాకుండా మొత్తం అందరికీ మ్యాథ్స్ మామూలుగా ఇవ్వడం ఇచ్చి మామూలుగా నేనే చెప్పేసి నాకు తెలుసు కదా మొత్తాన్ని ఇలా చేసాను మా వెళ్ళిపోద్దని చెప్పి చాలా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రిజల్ట్ అందరూ కూడా సక్సెస్. మన కాలేజీలో పబ్లిక్ ల్యాబ్ జరిగింది, అందరూ కూడా సక్సెస్. అందరూ కూడా 100% పాస్ అయ్యారు, 100%. ఇంకో మెయిన్గా చెప్పాల్సింది అంటే కెమిస్ట్రీ సార్ గురించి చెప్పాలి. నేను అని చెప్పుకున్నా సార్ తక్కువే, కానీ సార్ మనీ ఫైనాన్షియల్ ఇబ్బంది వల్ల ఇంజనీరింగ్ చదివేటప్పుడు నాకు ఇంజనీరింగ్ చదవాలని ఉండేది. సార్ ఫైనాన్షియల్గా మనకి ఫస్ట్ ఇయర్ బిల్డింగ్ పని ఎగ్జామ్స్కి మనకి సార్ మనకి 11,000 మనకి ఫండ్ కూడా ఇచ్చారు. సార్ గుర్తుందా సార్ మీకు? మనీ ఇచ్చారు సార్ నాకు 11,000. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. మిమ్మల్ని నేను ప్రతి విషయంలో కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ముందుకు వెళ్తాను సార్. ఎక్కడున్నా కానీ తలుచుకుంటాను సార్. అంటే కాంటాక్ట్లో లేకపోతే సార్ మీరు ఎప్పుడు కూడా నాకు గుర్తుంటారు సార్. అలాగే ఈ ప్రోగ్రామ్ రీచ్ చేసిన మన ఫిజిక్స్ సార్ భాస్కర్ రావు గారికి, హిందీ సార్ మోస్ట్ వెల్కమ్, హార్ట్లీ వెల్కమ్ తెలియజేస్తున్నాను. సార్ ప్లీజ్ సార్ హార్టీ వెల్కమ్. 2007 to 19 బ్యాచ్.
2019 నుంచి కూడా విజయవాడలో చేస్తున్నాం. ఒక 8 years కంప్లీట్ అయిపోయింది. నేను షేర్ చేసుకునేది ఏంటంటే సార్ ఫిజిక్స్ సార్ అప్పుడు నా వాయిస్ కొంచెం స్లాంగ్ అంతా ఈ కోస్టల్ లాంగ్వేజ్ వచ్చు కదా, ఏంట్రా ఏ ఊరు ఎక్కడ వచ్చారు అంటే సరదా జస్ట్ అవన్నీ మనం నెంబర్ చేసుకోవాలి కాబట్టి. సార్ సార్ మా ఫ్రెండ్ వచ్చి నన్ను క్యాక్ ఎత్తున్నాడు సార్, క్యాక్ ఎట్టాను క్యాక్ కూడా వెయిట్ క్యాక్ అట్లా ప్రతిదీ కూడా చాలా ఫన్నీగా జరిగి నేను వచ్చిన తర్వాత ఇక్కడ మా ఈ గాజు పైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ పైన ఉండేవాళ్ళు అనమాట. ఆ పైన ఉంటే నాకు ఇబ్బంది అయిపోతుండేది, పైనుంచి మధ్యాహ్నం మళ్ళీ భోజనం పైకి వెళ్ళి అప్పుడు ప్రసాద్ గారు వాళ్ళ ఇంటికి ఎక్కువ అక్కడే పడుకోవడం. మ్యాక్సిమం ఆడొక నాకు బెస్ట్ ఫ్రెండ్, అట్లాగే ప్రతిదీ వాడు నాకు గైడ్లో సరదాగా ఇద్దరం కలిసి అక్కడే తిని అలానే ఉండేవాడు కాదు. మీ ఇద్దరం అక్కడ అలా మొత్తం సెకండ్ ఇయర్ మొత్తం అలా గడిచిపోయింది. ఇక సబ్జెక్ట్ విషయం వస్తే నాకు కెమిస్ట్రీ సార్ రమేష్ సారు చాలా బుల్లెట్ పాయింట్స్, అంటే ఎగ్జామ్లో ఏం రాయాలి, ఏ స్టెప్స్ పడాలి, ఏ ఈక్వేషన్స్ పడాలి, దానికి అసలు మనకి పేపర్లో ఏ వేస్తే ఎగ్జామినర్ ఏదైతే ఇంప్రెస్ అవుతాడో సార్ అయ్యే ఇచ్చేవాడు. ఒక 2 రూపీస్ కాపీలో మొత్తం కెమిస్ట్రీ మొత్తం సారు ప్రిపేర్ చేస్తాడు. మళ్ళీ ఆ 2 రూపీస్ కూడా సార్ ఇచ్చేవాడు అనుకో. 2 రూపీస్ ఎందుకంటే మన దగ్గర ఉండవుగా, ఆ 2 రూపీస్ ఇంకా అప్పరాడు కదా అవసరం లేదు, ఆ 2 రూపీస్తో పని లేదు. అట్లాగే మన కాలేజీలో ఇంకేంటి అప్పుడు సార్ నెక్స్ట్ సార్ చెప్తాను ఫిజిక్స్ సార్ నాకు తెలిసి సారు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కలిపి చెప్పేవారు సార్ కదా, కలిసి చెప్పేవారు సార్. అప్పుడు అనిపించింది నాకు ఇంగ్లీష్ మీడియం చాలా టఫ్ కదా, మనం ఎందుకు జాయిన్ అవుతాం ఇంజనీరింగ్లో అని అంటే సారు అదే ఇది గ్రూప్స్ లాంగ్వేజ్ కదా, ఇవన్నీ కూడా టెర్మినాలజీ కోర్స్. ఆ టెర్మినాలజీ అంతా కూడా ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా ఒకేలా ఉంటుంది. సో సారు ఇంగ్లీష్ మీడియం ఈజీగా అయినా చేసాడు. ఇంకోటి ఏంటంటే ఫిజిక్స్ అప్పుడు 54 ఎంత వచ్చాను సెకండ్ ఇయర్లో ఫిజిక్స్, ఆ కెమిస్ట్రీ 58 వచ్చాయి, మంచి మార్క్స్ వచ్చాయి. సారాలు ఏంటంటే చాలా ఈజీగా సింపుల్గా చెప్పేసారు మనకు అర్థమయ్యేలాగా. గ్రామటికల్ లాంగ్వేజ్ కానీ లేకపోతే సార్ ఇచ్చిన నోట్స్ కానీ, నాకు తెలిసి ఫిజిక్స్ సార్ ఇచ్చిన నోట్స్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. ఏదో చెప్పాలని అయితే చెప్పట్లేదు, బట్ చాలా ఎక్సలెంట్గా ఉంది ఆ నోట్స్ మాత్రం. నేను సారు ఆ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే మీ అందరికి గుర్తుండి ఉండదు, అరే క్లాస్ శుభ్రంగానండి అది రాసుకోకపోయినా ఊహించుకుని రాయొచ్చు, మీకు మీ బ్రెయిన్లో మ్యాథ్స్ ఉండిపోతుందని చెప్పారు. అవునా? నేను సార్ క్లాసు మిస్ అయ్యి బోర్ కొట్టేలా కూడా ఉండదు, చాలా నీట్గా చెప్పేవారు. అప్పుడు అనిపించింది అనమాట, మనం ఎంత వినకూడదు అనుకున్నా సార్ బాగా చెప్తే ఆటోమేటిక్గా మనం ప్రజెన్స్ మైండ్ అక్కడ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. ఇంకా మిగిలిన సబ్జెక్టులన్నీ కూడా బాగుండేవి, అంత రిమైన్ చేసుకునేలా ఏమన్నా లేదు. మళ్ళీ తెలుగు సార్ ఇప్పుడు నాకు ఇళ్ళగా తెలిసింది, సార్ ఇప్పుడు మన మధ్య లేరండి కదా, బట్ ఓకే అన్ఫార్చునేట్లీ జరుగుతుంది. గుడ్ లక్ ఏంటంటే సార్ అప్పటికే పెద్దవారు, అప్పారావుకి సార్కి మధ్య జరిగిన సంభాషణ అందరికీ తెలిసే ఉంటుంది. అంటే ఎందుకంటే అప్పుడు అన్న లోపల డాన్ కదా, అంటే 2 వర్గాలు ఉన్నాయి అక్కడ, అంటే అప్పారావు బ్యాచ్ ఒకటి, నారాయణ బ్యాచ్ ఒకటి. అమ్మ నేను కొత్తగా వచ్చాను, ఏంటి ఏ బ్యాచ్ చెప్పు, తొందరగా చెప్పి అర్జెంటుగా మొదలు వేస్తారు మార్క్. అప్పుడు నేను సగం ఇటు సగం ఇటు, పగలు అప్పారావు టైం ఇస్తే నైట్ నారాయణ టైం ఇచ్చి మూడో బ్యాచ్. అంటే లక్కీగా మనకి క్రికెట్ కూడా కొంచెం బాగానే వచ్చు కదా, క్రికెట్ కూడా అంటే అప్పటికి టీము కొంచెం పలచగా ఉందన్నమాట. మూర్తిగాడు ప్రసాద్ అందరూ టీం కొంచెం లైట్గా ఉంటే ఓకేరా మనకు ఒక ప్లేయర్ వచ్చేది. ఆ సరదాగా అప్పటి నుంచి మ్యాచ్లు కూడా బాగా స్టార్ట్ చేసాం. జిమ్ గ్రౌండ్ ఎక్కడో వెళ్ళాం, అక్కడ గంగవరం అన్నీ బాగానే వెళ్ళాం. ప్రసాద్ అంటే ఇంకా ఏ వాళ్ళలో ఉంటాడు, చదువులు పెట్టారు, మనంతా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ కదా అప్పట్లో. ఓకే, ఇంకా లేడీస్ విషయం వస్తే అనుష అప్పుడు ఇక్కడే ఉండేది అమ్మాయి,
అమ్మాయి లేడీస్లో అంటే మా ఇల్లు అక్కడ కదా, అపమానం కొంచెం మాట్లాడడం, ఆ కొబ్బరికి కొంచెం తక్కువ రేటుకి ఇచ్చింది. అప్పుడు 2 రూపాయలు అంటే రూపాయన్నర, మనమైనా రూపాయన్నర కొంటావా, వద్దులే అది కొంటాం. అట్లాగే ఈ ఆత్మీయ సమ్మేళన సమావేశానికి, అట్లాగే మన గెట్ టుగెదర్కి 2007-9 అప్రాక్సిమేట్లీ 17 years అవుతుంది అనుకుంటా. 19 years. ఓకే, అంటే మనం ఏ ఏజ్లో ఇక్కడికి వచ్చామో ఆ ఏజ్ దాటేసి వచ్చాం. అంటే కరెక్ట్గా అప్పుడే పెళ్ళైన నాకు తెలిసి అంత పిల్లలు ఉంటారు, అంతేనా? సరే, ఓకే. ఇక్కడ వచ్చిన అనుష, రైట్, అనుష కుమారి, మీరంతా ఎక్కడి నుంచి చూడరు, పై నుంచి. మీ బ్యాచ్ ఏది ఉండదు కదా, మీ చైన్ బ్యాచ్ ముగ్గురు, కొండ బ్యాచ్, కొండ బ్యాచ్. అనుష కదా, అట్లాగే సునీత, స్వరూప. ఓకే, అందరూ సరదాగా గ్యాదర్ అయ్యి, ముఖ్యంగా దీన్ని చాలా కష్టపడి ఈ ఆఫీస్ మొత్తం సెట్ చేసినటువంటి వినోద్, కిరణ్, అట్లాగే మన నాయుడు, వీళ్ళందరూ కూడా నా కిషోర్, వీళ్ళందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఒక కార్యక్రమం, ఒక విషయం ఆర్గనైజ్ చేయాలంటే చాలా కష్టం. మేము రెగ్యులర్గా చేస్తుంటాం కదా, మేము చేయాలంటే డిపార్ట్మెంట్లో దీనికి ఒక కమిటీ పెడతాం. ఒక కమిటీ పెట్టి దానికి ఒక ఇన్ఛార్జ్ వేసి మళ్ళీ వాటి సబ్ కమిటీల కింద చేసి చాలా కష్టం. చాలా మనం ఈరోజు ఈజీగా మాట్లాడుకున్నా, ఈ అన్ని షేర్ చేసుకున్నా, లేకపోతే ఫుడ్ ఐటమ్స్ చూసుకున్నా, మనందరం మాట్లాడాలనుకున్నా అదంత ఈజీ అయితే కాదు. ప్రత్యేకంగా చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సరదాగా అందరం ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎంత బిజీ ఉన్నా సరే అందరం సరదాగా వీరికి రావడం నాకు చాలా సంతోషం ఉంది. ఐఎమ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు సార్. సార్లు కూడా నాకు తెలిసి చాలా దూరం నుంచి వచ్చారు అందరూ కూడా. మ్యాక్సిమం అయితే చాలామంది స్కిప్ చేయగలుగుతారు, నేను ఎందుకులేమో మీ దానికి, నాకు చిన్న పని ఉంది, లేకపోతే వస్తానని చెప్పి హ్యాండ్ అవ్వడం, ఎస్కేప్ అవ్వడం కాకుండా మనల్ని గుర్తుపెట్టుకుని నిజంగా మనం చదివి ఓడకూడసింది కూడా ఏం లేదు. అప్పుడు సారాలది చెప్తే కూడా అంత మంచిగా వేసి అంతేం కాదు, మనం చెప్పినట్టు చేసి బ్యాచ్ కూడా కాదు. అయినా సరే సారాలు గుర్తుపెట్టుకుని రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ అందరి పేరు చెప్పాను కదా, మాధవి, రైట్, భారతి. ఓకే, భారతి అంటే అప్పుడే మ్యారేజ్ ఉందిగా, అప్పుడప్పుడు ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇందాక చెప్పాను ఇంటర్మీడియట్ పిల్లలు ఎవరు ఉంటారు అప్పుడు పెళ్ళి కరెక్ట్గా జస్ట్ ఫ్రెండ్లీగా. ఓకే, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. నారాయణ, ఓకే, నారాయణ అప్పారావు లోకల్ ఇద్దరు కలిసి ఉన్నారు, అది సంతోషం. ఇప్పుడు ఓకే, సురేష్, కిరణ్, సంతోష్, నాగేశ్వరరావు, అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. నాకు ఇంత చక్కటి మంచి ఆఫీస్ ఉన్నటువంటి మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. సో ఎనీవే ఈ కాలేజీలో చదువుకొని ఇక్కడ నేర్చుకున్నందుకు ఏదో దేవుడి దయ వల్ల ఒక మంచి పొజిషన్కి వెళ్ళాం. సో వెరీ హ్యాపీ మీ అందరినీ చూడటం. మళ్ళీ ఇప్పుడు కలుస్తుందో తెలియదు. అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ మ్యారేజ్ లైఫ్, అట్లా మీ పర్సనల్ లైఫ్, మీరు ఎక్కడైనా పనిచేస్తే ఆ ఆఫీస్ అట్మాస్ఫియర్, లేకపోతే ఏదైనా సరే అన్నీ కూడా చాలా హ్యాపీగా ఉండాలని, మీకు అన్నీ అనుకూలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. వెరీ హ్యాపీ. నెక్స్ట్ భాస్కర్ సార్ గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. సార్ మాట్లాడండి. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మీరు రీయూనియన్ మీటింగ్ అరేంజ్ చేసినందుకే వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇటువంటి రీయూనియన్ అరేంజ్ చేయడం వల్ల రిఫ్రెష్ అవుతాం, పాత రోజులన్నీ గుర్తుంటాయి. మీరు అరేంజ్ మీరే కాకుండా మా కొలీగ్స్ మేము కూడా కలవడం జరుగుతుంది. మామూలుగా అయితే ఎక్కువ మంది కలవము, అఫ్కోర్స్ కెమిస్ట్రీ మాస్టర్, హిందీ మాస్టర్ అందరి దగ్గర ఉంటాం కలుస్తుంటాం, కానీ ఎక్కువ మంది కలవట్లేదు సరిగ్గా. ఈ అకేషన్ వల్ల కూడా కలవడం. లాస్ట్ టైం ఒక బ్యాచ్ పెడితే మ్యాథ్స్ మాస్టర్ కూడా వచ్చారు, 10 మంది రాలేదేమో.
సో మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాగ రీయూనియన్ అరేంజ్ చేసి మమ్మల్ని గుర్తుపెట్టుకొని పిలిచినందుకు ఒక్కొక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత మిమ్మల్ని చూసిన వెంటనే ఆల్మోస్ట్ ఫేస్ చూసిన ఐడెంటిఫై చేశాను, ఏదైనా కొత్తగా అనిపించలేదు. అలాగే ఇద్దరు ముగ్గురు పేర్లు కూడా వెంటనే నాకు గుర్తొచ్చింది. లైక్ అప్పలనాయుడు, ఆదినారాయణ, ఇటువంటి పేర్లు కూడా ఇమీడియట్గా నాకు గుర్తొచ్చాయి. మేము జనరల్గా లెసన్ చెప్పేటప్పుడు మీరు బాగా వింటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. దానికంటే ఇప్పుడు డిఫరెంట్ ఫీల్డ్స్లో మీరు జాబ్స్ తెచ్చుకొని మంచి భవిష్యత్తు ఉన్నందుకు మరీ హ్యాపీగా ఉంది. ఎప్పుడైతే మాకు హ్యాపీ ఉంటుందంటే మా ప్రోడక్ట్స్ మంచి ఉద్యోగాల్లో స్థిరపడినప్పుడు వీ ఫీల్ వెరీ హ్యాపీ. సో అందరికీ మరొకసారి, అలాగే నా కొలీగ్స్ రమేష్ బాబు, హిందీ మాస్టర్ వీళ్ళకి కూడా వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ హిందీ సార్ మాట్లాడాల్సింది కొంచెం. కెనడా రిటైర్ అయ్యాను. జాయిన్ అవ్వడం 1980 30 ఇయర్స్ సర్వీస్. ఏదో మరి నా సబ్జెక్ట్ స్టూడెంట్స్ తక్కువ, తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు. తక్కువ ఉండడం వల్ల మరి మనకి ఇందులో హిందీ వాళ్ళు అనుకుంటున్నారు బ్యాచ్లో చూడాలి. ముగ్గురు గుర్తున్నారు, ప్లేస్ గుర్తున్నాయి. థ్యాంక్ యూ. ఏలేదు, ఇలా గెట్ టుగెదర్ ఇది సెకండ్ మన కాలేజీలో ఇలాంటి పెడుతుంటే మాకు ఉత్సాహం ఉంటుంది. ఎన్ని పాల్గొన్నా సరే ఆ పాత వాళ్ళందరికీ కళ్యాణం అనిపిస్తుంది, చూడడానికి కూడా బాగుంటుంది. మీరు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని చాలా బ్యాచ్ వాళ్ళు ఇలాగా గెట్ టుగెదర్ అయితే వాళ్ళకి పూర్వ పరిచయాలన్నీ గుర్తొస్తాయి. సో మమ్మల్ని పిలిచినందుకు థ్యాంక్స్ అమ్మా అందరూ. ఈ మధ్య మేజర్ ఆపరేషన్ అది అవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అందువల్ల నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను, ఏమనుకోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కెమిస్ట్రీ సార్ రమేష్ బాబు గారిని మాట్లాడాల్సింది కొంచెం. ఒకసారి మాట్లాడండి సార్, 2 minutes. నేను మాట్లాడాను కదా అని ఊరిపోయాను. అదే చాలా సంతోషంగా ఉంది. ఇందులో ప్రతి వాళ్ళు మీ పేరు చెప్పి మీరేం చేస్తున్నారు అని చెప్తే బాగుంటుంది. ఎవరేం చేస్తున్నారు అనేది అందరం గుర్తుంటాయి. ఇంకా ఇలాగ కనీసం మరొకసారైనా మాకు అదే మీరు గెట్ టుగెదర్ పెట్టుకొని మరొకసారి మీతో కలిసే అవకాశం మీరు కల్పిస్తారని ఆశిస్తున్నాను. కనీసం 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు అప్పుడే అదృష్టం భావంతో అమలైందో అదేనైతే అది మాకు చాలా ఆనందకరమైన విషయం. కానీ జనాలు ఎక్కువ మంది రాలా, పోయిన చాలా మంది 50 మంది వచ్చారు. మీరంతా 40 మంది ఉంటారు. కానీ చాలా కలుసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఇకే కాకుండా మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మీరు కూడా కంటిన్యూస్గా ఇప్పుడు అందరు ఫోన్ నెంబర్ తీసుకొని ఒకరికొకరు కాంటాక్ట్ చేసుకోవడం, ఆ స్నేహం మాత్రం చాలా తీయగా ఉంటుంది. ఆ కంటిన్యూషన్ లైఫ్ లాంగ్గా ఉండాలి. అది ఏం చెప్పేది ఉంటుంది. ఇందాక చాలాసేపు మాట్లాడాను. థ్యాంక్ యూ. After the long time, we have meet again. Friends and classmates. We are only different parts of life.
ట్రావెల్ టాకెట్ ముంబై స్పీచ్ హాయ్ ఫ్రెండ్స్, చాలా సంతోషంగా ఉంది. 17 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసాం. 17 సంవత్సరాలు. సో ఇక్కడ ఉన్న సార్స్, భాస్కర్ సార్, హిందీ సార్, రమేష్ సార్, చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకా మ్యాథ్స్ సార్ మిస్ అయిపోయారు, రాలేదు. వస్తాను అనుకున్నారు కానీ కారణాల వల్ల రాలేకపోయారు. ఇంకా మన మధ్య తెలుగు సార్ లేదా నేను కొంచెం బాధాకరం. సో ఈ క్షణాన కొంచెం తెలుగు సార్ని తెచ్చుకొని ఒక 2 నిమిషాలు అతని కోసం దయచేసి వేసి కొంచెం 2 నిమిషాలు మౌనం పాడాను. కొంచెం అతని ఆత్మకి శాంతి కలిగేలా కొంచెం మౌనంగా 2 నిమిషాలు. మన ఇంగ్లీష్ మేడం కూడా లేరంట. సో వారిద్దరి ఆత్మకు కూడా శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నేను గుర్తుండొచ్చు, గుర్తుండకపోవచ్చు. సో నా పేరు శివకుమార్. 10th క్లాస్ చదివి డైరెక్ట్గా ఇంటర్మీడియట్కి వచ్చాను. వచ్చిన తర్వాత చాలా కొత్తగా, అప్పుడు నాకు ఏం తెలియదు, చాలా ఎంత ఉండేవాడిని. నేను ఎప్పుడంటే ఎవరు నమ్మేవారు కూడా కాదు. నాతో పాటు ఆనంద్ కూడా ఎంత ఉండేవాడు. ఇప్పుడు ఎంత అయిపోయాడు. కానీ వచ్చిన తర్వాత నాకు బాగా ఫస్ట్ ఇయర్లో క్లోజ్ అయింది ప్రసాద్, మూర్తి, అశోక్. తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చాక కొంచెం వేరే బ్యాచ్ ఉండేది, చైల్డ్ బ్యాచ్ అని పీటీ సార్ పెట్టారు పేరు. సో వాళ్ళతో తిరిగి కొంచెం సో మన సార్స్ గురించి మాట్లాడాలి. మ్యాథ్స్ సార్ కానీ, మన ఫిజిక్స్ సార్ కానీ, కెమిస్ట్రీ సార్ కానీ, హిందీ సార్తో మనకి అంతగా పరిచయం లేదు. సో అది తెలుగు. వీళ్ళందరూ కూడా మనకి చాలా బాగా చెప్తున్నారు. అప్పట్లో చెప్పినప్పుడు అంతగా పట్టించుకున్నాం కాదు. ఫిజిక్స్ మాత్రం చాలా శ్రద్ధగా వినేవాడు నేనైతే. కెమిస్ట్రీ సార్ చెప్తుంటే సరే ఏమనుకోదు, ఇదే రావు ఎలా బాగా తినేస్తున్నాడు, అసలు ఏం అర్థం కావట్లేదు, ఈ ఫార్ములాలు ఏంటి, ఇదేంటి అట్లా అని అనుకున్నాను. సరే కానీ ఫస్ట్ ఇయర్లో నాకు అలా అనిపించింది. సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ ప్రాక్టికల్ రూమ్ తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేయించేవారో ప్రతి ఒక్కటి కూడా, అంటే అసలు ఏంటి, ఇదేంటి, ఎలా జరుగుతుంది, ఆ కెమికల్ రియాక్షన్ ఏంటి, అవన్నీ కూడా చెప్పడం బాగా ప్రాక్టికల్స్ బాగా చేయించారు. ఆ ప్రాక్టికల్స్ ద్వారా ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ చాలా బాగా అర్థమైంది. నాకు ఇంట్లో ఉన్నప్పుడు ఆ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ గురించి అసలు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ దాని విలువ నాకు ఎప్పుడైతే ఇంటర్ కంప్లీట్ అయి బయటకు వెళ్ళిన తర్వాత నేను ఐటీఐ చేశాను. అంటే తర్వాత ఏం చేయాలో నాకు అర్థం కాక ఐటీఐ చేసిన తర్వాత అప్రెంటిస్కి నేవల్ డాకెట్ అప్రెంటిస్ ఎగ్జామ్ రాశాను, ఎంట్రన్స్ ఎగ్జామ్. అప్పుడు 700 మంది ఎగ్జామ్ రాస్తే దాంట్లో ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే. ఆ 700 మందిలో నేను టాప్ 10లో వచ్చాను. నిజంగా నాకు ఆ కెమిస్ట్రీ సార్ ఇచ్చిన ప్రోత్సాహం, అప్పుడు సార్ చెప్పిన ఫిజిక్స్లో అవి నెక్స్ట్ మన మ్యాథ్స్ సార్ అయితే ఏకంగా జీవిత సత్యాలతో ఎగ్జాంపుల్ చెప్పి మరీ చెప్పేవారు. అవన్నీ కూడా అప్పుడు నాకు బాగా హెల్ప్ అయ్యాయి. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఏం చెప్తే అదే అప్పట్లో. అలాగే ఇంకా మన ఆనంద్ అయితే మాత్రం ఇంకా పాటలతోనే చెప్పేవాడు అందరికీ సమాధానాలు. నార్మల్గా కాదు, పారిపోతున్నారే. ఇంకా సురేష్, కిరణ్, జగన్నాథం అయితే మరి ఇంకా రాకెట్లు ఇచ్చేవాడు. ఇంకా స్వరూప అయితే నేను స్వరూప కెమిస్ట్రీ ల్యాబ్లో టెస్ట్ ట్యూబులు ఫెయిల్ చేసాం. మొత్తం పొక్కకి అమ్మేసింది మొత్తం. అయితే స్వరూప గుర్తుందో లేదో తెలియదు. చాలా కిరణ్ గారు అయితే నా లంచ్ బాక్స్ క్లాస్లో ఉన్నప్పుడే తినేసేవాడు.
సురేష్ గారు నువ్వు కలిపా. సో నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత మీ అందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సార్. నేను ఇప్పుడు నేవల్లోకి ముంబైలో చేస్తాను సార్, సివిల్ ఇంజనీర్. థ్యాంక్ యూ సార్. ఒకసారి ఏం చేస్తాం నెక్స్ట్ బైక్ పాస్ చేసేది మరి స్టార్ట్ చేయండి. నమస్తే సార్, నా పేరు భారతి. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ కంప్లీట్ మై ఇయర్ అండ్ డిఫరెంట్ స్కూల్స్, ఏబీ స్కూల్లో వర్క్ చేశాను. నెక్స్ట్ చాలా ప్రైవేట్ స్కూల్స్లో వర్క్ చేశాను. ప్రజెంట్ ఇప్పుడు మిసెస్ మజేంద్ర స్కూల్లో వర్క్ చేస్తున్నాను. అండ్ నా పిల్లలు 5th క్లాస్ చదువుతున్నాను. ఎందుకంటే ఏం లేదు నాకు సాఫ్ట్వేర్. నెక్స్ట్ ఫస్ట్ టైం అసలు ఫస్ట్ వాయిస్ చేసి చేయడానికి ఇదే కాలేజ్ ఫస్ట్ టైం. నాకు బాబు సార్ నా రెడ్డి సమయంలో కాంట్రాక్ట్ బేసిక్ వచ్చేస్తాను సార్. బాబు ఇప్పుడు ఆధార్ అయినట్టుగా బాబు నెక్స్ట్ 10th క్లాస్ 6th రాస్తాను. బాబా 7th క్లాస్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ జన్సన్ సంతోష్ కుమార్. నేను ఇక్కడ ఇంటర్ డిస్కంటిన్యూ అయిన తర్వాత గవర్నమెంట్ కాలేజీలో టెక్నాలజీ కంప్లీట్ చేసి తర్వాత జార్ఖండ్ స్టేట్లో ఉద్యోగం చేసి అక్కడ వెల్లం చేసి వచ్చి ఇక్కడ ఎన్జిఓలో చేస్తాను సార్. గాజువాకలోనే సోషల్ వర్కర్గా. ప్రస్తుతానికి అయితే అలాంటి గంగవరం కోర్టులో సిఎస్ఆర్ దాంట్లో చదువుతున్నాను సార్. ఎంప్లాయీ కింద చేస్తున్నాను సార్. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. ప్రస్తుతం పంచాయతీ సెక్రటరీగా జాబ్ చేస్తున్నాను రాజమండ్రి. ఏం సిగ్గుపడకండి, తెలియదు కదా అందుకోసం సంతోష్. అంతమంది స్టూడెంట్స్ కలిసాం కదా ఒకసారి మళ్ళీ చాలా కోసం చెప్పేస్తాను కదా, చెప్పండి బాగా.
సార్స్ అందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు కిరణ్ కుమార్ సార్. నేను సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత అంటే ఫిజిక్స్ సార్ చిన్న జరిగింది చెప్తున్నాను సార్. మీ బండి బాక్స్ ఉంటారు కదా సార్, ఆ బండి బాక్స్ నవాకి అయిపోయింది సార్. అది కావాలని అనుకోవట్లేదు సార్. అంటే ఎగ్జామ్స్ అయిపోయిన చెప్పేసరికి బండి రైలింగ్ సార్, అది కావాలని అనుకోవట్లేదు సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ నాకైతే మ్యారేజ్ అయిపోయింది. బాబు పాప. నేను ఒక ప్రైవేట్గా ట్రావెల్స్ రన్ చేసుకుంటున్నాను. నాకు ఒక దేవాలయంలో 2 కార్లు ఉన్నాయి. దాని ద్వారా నేను లైఫ్ లీడ్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ సమయంలో మనందరం ఇక్కడ కలిసి ఉంటే దీనికి కారణం అప్పలనాయుడు, వినోద్, కిషోర్, కుమారి. అదే కాకుండా పిలిచినందుకు అందరూ రావడానికి చూసారు. అందరూ ఖాళీ చూసుకొని కూడా వచ్చే చాలా బాగా నుంచి తొడిగి పెట్టి ఇంకా ఎలా చెప్పాలంటే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ కలుస్తామో లేదో కూడా తెలియదు. ఎందుకంటే కలిసి కదా ఇంకెక్కడ అనుకుంటా కానీ బాగానే కలిసి దాన్ని బట్టి వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా తెలుగు స్టూడెంట్స్ ఎక్కువ, హిందీ క్లాస్ స్టూడెంట్స్ చాలా తక్కువ అనమాట. సార్ గురించి చాలా చెప్పలేదు, ఎందుకంటే నేను హిందీ సార్ స్టూడెంట్ కాబట్టి నేను చెప్తాను వచ్చేసింది. హిందీలో మాట్లాడే అంటే తక్కువ మంది 9 మంది ఉన్నారండి. అందరూ తెలుగే, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అంతా తెలుగు మీడియం నుంచి వచ్చారు కాబట్టి హిందీ అనేసి కొంచెం భయపడిపోయారు. కూడా క్లాస్ వాళ్ళు అలా వచ్చింది. సార్ నా రోజులో చూస్తే భయపడతాను అనమాట. మిగతా అందరితో కొంచెం ఎంతకంత జస్ట్ తెలుగు సార్తో మాట్లాడే ధైర్యం ఉండేది. కొంతమంది చాలా ధైర్యం చేస్తారు అపర్లాంటివి. కానీ ఏ సార్తో అయినా నేరుగా కొంచెం మాట్లాడగలరు. అంటే సార్ సంతకం కావాలి, గెజిట్ సైన్ కావాలి, సరే ఎలా సార్ ఇది పరిస్థితి, సరే 2 జెరాక్స్లు కావాలంటే కెమిస్ట్ సార్తో ధైర్యంగా మాట్లాడేవాళ్ళు. 2 సంతకాలు కాదు సార్ అని భాషా సార్తో మాట్లాడేవాళ్ళు. కానీ హిందీ సార్తో మాట్లాడితే జడుపు ఎందుకంటే లేకపోతే ఇలా ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే అప్పుడు ఆ టైంలో సార్ చూడగా ఎందుకని భయం వేసిందంటే ఫస్ట్ థింగ్ మనకి హిందీ రాదు, అదో సగం భయం. సార్ చూస్తేనేమో తక్కువగా మాట్లాడు, ఇప్పటికీ తక్కువగా మాట్లాడతారు అనుకోండి. అప్పుడు కూడా చాలా తక్కువ మాట్లాడాడు అనమాట. అందువల్ల ఆ భయం అనేది స్టాండర్డ్కి ఉండిపోయింది. అది ఒక్కసారి హిందీ సార్ కూడా ఒకసారి మాట్లాడుకుంటుంది. తన టాపిక్ హిందీ స్టూడెంట్స్ సార్ స్టూడెంట్ కదా నేను ఒకసారి తీసుకొని మాట్లాడుతున్నాను. ఇంకేం లేదు, మిగతా మాట్లాడచ్చు. నెక్స్ట్ సురేష్ మాట్లాడు. నెక్స్ట్ ఆనంద్. టీం నలుగురు ముగ్గురు హాయ్, నా పేరు అప్పారావు. నేను మర్చిపోయినట్టు ఎవరో ఉన్నారండి. మా బ్యాచ్ వేరే బ్యాచ్. ఒకసారి ఫిజిక్స్ సార్ క్లాస్లో కదా మేము ఆ క్లాస్ అటెండ్ అవ్వలేదు. మేము మొత్తం అందరూ లేడీస్ బాయ్స్ అని కలిపి సినిమా తీసుకెళ్ళారు. అందరూ వచ్చేసరికి మా బ్యాచ్ అనేది సార్ నిల్చొని అప్పుడు బ్యాగ్స్ అన్ని అందరూ ఉన్నాయి. ఈ బ్యాగ్స్ చూస్తే సార్ అందరం రమ్మని ఈ పేరెంట్స్ తీసుకురమ్మంటే మేము పేరెంట్స్ వస్తే మేము చెరగేయడం ఆ దాంట్లో పోయినా తీసుకొచ్చి అలా జరిగిపోయింది. ప్రజెంట్ అయితే మేము కాంట్రాక్ట్ బేసిక్లో చేస్తున్నాం. వాట్సాప్ అనేది జిఎంసీ పర్లేదు. బాబు అమ్మాయి మా మిసెస్ సాఫ్ట్వేర్ అంటే కాగ్నిజెంట్లో చేస్తున్నారు. మా పర్లేదు కొంచెం బెటర్గా ఉంది. మా ఫ్యామిలీ పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇంట్లో అయితే చెవి ఎప్పుడు పోయిందో చెప్తే చెవి ప్రాబ్లం ఉందా? చేసుకోండి ఆనంద్
కిషోర్ మైక్ దగ్గర పెట్టు. బాగున్నాడు. నేను మా వైఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసుకుంటున్నాను. నాకైతే 10th క్లాస్ వరకు ఒక లైఫ్, ఇంటర్కి వచ్చేది ఒక లైఫ్. నాకు ఇంటర్ అనేది టర్నింగ్ పాయింట్, నా లైఫ్ చేంజింగ్ పాయింట్. నేను ఈ స్థితిలో ఉన్నానంటే ఇప్పటికీ సార్ చెప్పిన మాట ఇప్పటికీ నాకు రిపీట్ అవుతూ ఉంటాయి. మ్యాథ్స్ సార్, ఫిజిక్స్ సార్, కెమిస్ట్రీ సార్ అతను ఇచ్చిన 7 స్టార్ 5 స్టార్ రేటింగ్స్ బట్టి నేను రాసేవాళ్ళు. 5 స్టార్ అంటే ఇంకా రాసేవాళ్ళు అంటే ఎగ్జామ్లో చదివేసి. మన నెక్స్ట్ సార్ అయితే తెలిసిందే కదా నాకు పెంచడానికి చదవకపోతే ఏమవుతారా కూడా అనేవారు. సరే సరే సార్ థ్యాంక్స్. రిమైనింగ్ అరౌండ్ వచ్చే నవీన్ జస్ట్ క్రియేట్ చేయించారు. కెమిస్ట్రీ సార్ నేను ఎస్బీసీలో చేస్తున్నాను చెప్పేసి నాకు ఒక బాబు. కానీ కెమిస్ట్రీ సార్ కోసం చెప్పాలంటే నడుచుకొని వస్తున్నారు అంటారు. ఇప్పుడు చూసిన తర్వాత అర్థమవుతుంది. సార్ చెప్పింది ఇప్పుడు బాగానే సరే నెక్స్ట్ నెక్స్ట్ అదే ఇప్పుడు జగన్ నాగేశ్వరరావు నా పేరు రామన్ నాగేశ్వరరావు, రామన్ అంటారు. హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సార్ కెమిస్ట్రీ సార్ నమస్కారాలు, హిందీ సార్ నమస్కారాలు. అసలు మర్చిపోలేము ఆ సంఘటనలు కానీ, ఆ రోజుల్లో ఆ చెప్పే విధానం కానీ, కెమిస్ట్రీ సార్ కానీ, మన ఫిజిక్స్ సార్ కానీ, మ్యాథ్స్ సార్ కానీ, మన హిందీ సార్ కానీ, అలాగే బయాలజీ మేడం కానీ, వీళ్ళందరూ ఆ రోజుల్లో చెప్తున్నప్పుడు ఏదో అనుకూలం కానీ చాలా ఇప్పటికీ మర్చిపోలేదు. మ్యాథ్స్ ఆ రోజు ఇప్పటికీ మర్చిపోతాను. అలాగే ఆ తర్వాత మీరు ఇక ఇంటర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఐటీఐ చేశాను. అలాగే డిగ్రీ కూడా కన్స్పాండ్గా చేశాను. ఆ తర్వాత సింగపూర్, దుబాయ్, మలేషియా, ఖతర్ ఇవన్నీ తిరిగి ఇండియా లాస్ట్ టైం వచ్చి మ్యారేజ్ ఒక 6 months అవుతుంది మ్యారేజ్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఇండియా ఉన్నాను మామూలుగా అనమాట. అందరికీ అలాగే మన యొక్క ఫ్రెండ్స్ అందరూ కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ వినోద కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా బాగా అంతా ఫ్రెండ్స్ అందరినీ కలిసి అందరినీ పాయింట్ గ్రూప్ క్రియేట్ చేసి గ్యాదర్ చేసి ఇలాగ మా అందరినీ కలిసి చాలా ఆనందంగా ఉంది. ఇంకా చాలా మంది మిస్ అయ్యారు, అందరూ కలుద్దాం అనుకున్నాం. మన మేనా కానీ ప్రతిశ కానీ అందరూ వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. చాలా మిస్ అయ్యారు జరుగుతుంది. ఓకే నెక్స్ట్ ఆనందం రావాలి. సంతోష్ కుమార్ చదువుపేట మన కోసం ఒకటి చెప్పాలి. మిమ్మల్ని మర్చిపోలే. పైకి తీసుకెళ్ళాక చదివించడం అది మాకు లైఫ్లో కూర్చోబెట్టి ఈవినింగ్ 6 దాటేగా 7:30 అయినా లేకైనా చదివి మీరు నిజంగా మర్చిపోయిన సార్. మీరు ఇప్పుడున్న ఫ్యాకల్టీకి అప్పుడున్న ఫ్యాకల్టీకి చాలా డిఫరెన్స్ ఉందండి. నిజంగా మిమ్మల్ని ఇప్పుడు చదువు అనగానే మీరే గుర్తుపడతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హలో, బాబు
బాబు కింద ఉండే కామెంట్ చేస్తారు కదా సార్ మీరు మీరు జిమ్ మాట్లాడే ఏదో నా పేరు ఆనంద్. యాక్చువల్లీ నేనంటే మన ఫిజిక్స్ సార్ చాలా గట్టి కొట్టేసేవాడు నన్ను ఒక్కడే. ఆయన కొట్టిన ఆయన బాడీ కొంచెం అనుకున్నాను. అలాగే మన కెమిస్ట్రీ సార్ ఎప్పుడు మధ్యాహ్నం పూట రైస్ తినకుండా స్ప్రౌట్స్ తినేవారు. అప్పటి నుంచి అనుకున్నాను ఇలాగే కొంచెం ఏజ్ మెయింటైన్ చేయాలంటే కొంచెం స్ప్రౌట్స్ అయితే తినాలి, డైట్లో ఉండాలి, వర్కౌట్ చేయాలి. అదే ఫీల్డ్లో పెట్టుకొని ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్లో జిమ్ ట్రైనర్గా చెప్తున్నాను. చాలు. బాబు ఆ బాడీ కూడా కొంచెం బ్రెయిన్ కూడా పెట్టాలి. ఎవరైతే మాట్లాడో అందరూ వచ్చి మాట్లాడారు. ఇలాగా మన సొంత మన అకాడమీ చెప్పారు కదా సార్ బండి డూబీ రిపోయిందని. ఆ డూబీ రిపోయిందని మాకు మార్నింగ్ చెప్పారు ఫిజిక్స్ సార్. అదే కొంచెం డూబీ ఇచ్చింది అని అప్పటికి నాకు ఉదయం 9 గంటలకు సాయంత్రం వెళ్ళాం, టౌన్ వెళ్ళాం, బీచ్కి వెళ్ళాం, అది మధ్యపల్లి వెళ్ళాం. సార్ దగ్గర ఫుల్ అయ్యాం కదా అప్పటికి నువ్వు చూసావా, మధ్యపల్లి చూసావా, సినిమా చూసావా, చూడదా ఏం చూసావా, చూడదా కొత్త వచ్చాను కదా ఓకే ఎన్ని మొత్తం ఊరంతా తిప్పి తీసుకుంటే మరి మీకు నాసలకి పండించింది. డూము 100 రూపాయలు అయితే పెట్రోల్ 20 రూపాయలు కొట్టారు లేదు. మీకు నమస్కారం. అంటే ఇంటర్వ్యూ తర్వాత నువ్వు లేవు కదా మా దగ్గర, నువ్వు పక్కన లేవు కదా అందుకే లక్కీగా తెలిసిందే. ఇప్పుడు ఓకేనా? చిత్రం ఏంటంటే ఇనీషియల్గా ఇంగ్లీష్ మీడియం 4-5 ఉండేవాళ్ళు మా బ్యాచ్లో స్టార్ట్ అయ్యింది. వీళ్ళంతా తెలుగు మీడియం మీకు తెలుసు. ఒక 80% తెలుగు మీడియంతో 20% ఇంగ్లీష్ మీడియాన్ని వాళ్ళు టీచ్ చేయడం అనేది చాలా కాంప్లికేటెడ్ థింగ్. అయినా సరే మా బ్యాచ్లో విజయవంతంగా ఫిజిక్స్ సార్ కానీ, హిందీ మాస్టర్ కానీ, కెమిస్ట్రీ మాస్టర్ కానీ మనందరికీ నోట్స్ ఇచ్చి ఈ తెలుగు మీడియం కవర్ చేస్తూ ఇంగ్లీష్ మీడియంకి ఎంతో ఇచ్చేసి ఒక సక్సెస్ఫుల్ స్టూడెంట్స్కి తీసుకుపోయారు. జీవితంలో ఎప్పుడో మర్చిపోగలుగుతారు. హలో. సో హిందీ మాస్టర్ కూడా అందరూ అన్ని హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటుంది, మంచి మార్క్స్ వస్తాయి. అలాగే మెసేజ్ నాకు మంచి మార్క్స్ తెచ్చుకున్నాను సార్. అలాగే కెమిస్ట్రీ మాస్టర్ కోర్స్ కోసం ఇంటికి క్లాస్ మా ఇంగ్లీష్ షేర్ చేసేవారు. అదే నెక్స్ట్ బ్యాచ్ కూడా ఎంతో హెల్ప్ అయిందని చెప్పి చాలా చాలా సంతోషంగా చేశాను. అలాగే మీతో కూడా ఎన్నో స్వీట్ మెమరీస్ ఉంటాయి. ఇన్ని ఇయర్స్ తర్వాత మనం అందరూ ఒక ఈ డైరెక్ట్స్లో అందరూ మన చదువు చెప్పిన గురువుతో కలిసి చాలా గ్రేట్. ఇప్పుడు ఓకేనా? ఇనీషియల్గా నాయుడు కాల్ చేశాడు, ఇలా గెట్ టుగెదర్ పెట్టుకుందాం అని చెప్పేసి చాలా మంచి విషయం కండక్ట్ చేయమని చెప్పాను. థ్యాంక్స్ నాయుడు. అలాగే ఇక్కడ లోకల్లో ఉంటూ వాళ్ళు జాబ్ చేసుకుంటూ కూడా కిషోర్, వినోద్ ఇంకా వీళ్ళతో పాటు చాలామంది హెల్ప్ చేశారు. లేడీస్ కూడా చాలా వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేశారు. మీ అందరికీ అసలు స్పెషల్ థ్యాంక్స్. యాక్చువల్గా స్టార్టింగ్ పాయింట్ అయితే మాత్రం అప్పలైనా ఫస్ట్ స్టెప్ తీసుకోరు, అది వాస్తవం. అప్పలైనా
అపాయింట్మెంట్ తీసుకోండి. అక్కడి నుంచి ఫోన్ చేసి అరే లోకల్ ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ మీరు కండక్ట్ చేయాలని వచ్చిన తర్వాత కాంటాక్ట్ అవుతారు, అందరూ కలిసి చేద్దామని ఫస్ట్ తన మైండ్ చెప్పింది. ఆ తర్వాత ఎప్పుడు యాడ్ అయ్యానమాట. అందరూ చెప్పేసినట్టేనా? సార్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, నేను ఇక్కడ ఇంటర్మీడియట్ అయిన తర్వాత 2011లో నేను ఆర్మీకి టెక్నికల్ సెలెక్ట్ అయ్యాను. నాకు ఆల్మోస్ట్ 16 years అయిపోయింది. నేను అన్ని డిపార్ట్మెంట్లో చేశాను. ఎన్ఎస్జీ చేశాను, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ 3 years చేశాను. లేటెస్ట్గా బీఆర్ఓ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనేసి ఒక డిపార్ట్మెంట్ అది చైనా దగ్గరలో ఉంది. ఆ డిపార్ట్మెంట్లో చేసి లేటెస్ట్గా ట్రాన్స్ఫర్ మీద ఏపీఎస్కి వచ్చాను. 253 ఫ్లైట్ అది అమృత్సర్లో ఉంది ఏపీఎస్, ఇప్పుడు అక్కడ జాయిన్ అవుతాను. సో వెల్ అండ్ గుడ్. నేను ఇక్కడ ఎందుకంటే మన కాలేజ్ నేను బ్యాక్వర్డ్ స్టూడెంట్ని, నెక్స్ట్ 1200లో నేను జాయిన్ అయ్యాను. నేను స్టార్టింగ్ నుంచి ట్రై చేస్తూ టెక్నికల్ అయిపోయింది. అయిన తర్వాత కూడా రైల్వే టీసీ అయింది. అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే నా డాక్యుమెంట్స్ హెడ్ క్వార్టర్కి వెళ్ళిపోవడం కావాలి. 20 years ఆల్రెడీ అది 16 years అయిపోయింది. తర్వాత ప్రమోషన్ తీసుకుని తర్వాత అది నేను కంటిన్యూ చేస్తున్నాను. ఈ కాలేజ్ గురించి చెప్పాలంటే నేను చదివాను బాగా. ఫస్ట్ నేను అన్ని సబ్జెక్టులు పోయాను, ఓన్లీ ఒక తెలుగు ఒకటే పాస్ అయ్యాను. తెలుగు ఒకటి పాస్ అయ్యి అన్ని పోయిన తర్వాత నేను 2 months చదివాను. 2 months చదివానంటే సెకండ్ టైం అన్ని పాస్ అయిపోయాను. అప్పుడు నేను అనుకున్నాను సంవత్సరం మొత్తం ఆడుకున్నా సరే 2 monthsలో పాస్ అయ్యంటే సెకండ్ ఇయర్ అయిపోతుంది కదా. సెకండ్ ఇయర్ అట్ ఏ టైం అయిపోయిన తర్వాత నేను ఏవికి కాలేజ్ గ్రాడ్యుయేషన్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 3 months తర్వాత నా నోటిఫికేషన్ అది లెటర్ వచ్చింది, జాయినింగ్ లెటర్. నేను జాయిన్ అయిపోయాను. సో నేను రన్ చేస్తున్నాను. నేను అనుకున్నాను ఇప్పుడు నేను 18,000 feet హైట్లో ఉన్నాను, లదాఖ్లో ఉన్నాను. అంటే మీకు ఐడియా ఉంటుంది, గల్వాన్ ఘాట్ నుంచి 700 kilometer హైట్ బీఆర్ఓ. అక్కడ జాబ్ చేస్తే నేను అప్రోచ్ అయ్యాను. 4 years బ్యాక్ ప్లాన్ చేద్దాం అనుకున్నా కానీ నా కమ్యూనికేషన్ లేక నేను విడిచి పెట్టేస్తుంది. సో ఈ తర్వాత వీళ్ళు కిషోర్ అండ్ వినోద్ సపోర్ట్ చేసిన తర్వాత నేను చేస్తాను. సో ఇలా కలుసుకుంటే హ్యాపీగా ఉంది. నేను ఒకటి మాత్రం మీ అందరికీ చెప్తున్నాను, గ్రూప్ ఉంటుంది లేదా నా నెంబర్ ఉంటుంది. ఎవరికైనా ఏ విధంగా అవసరమైనా సరే నాకు కాల్ చేస్తే సో హెల్ప్ చేద్దామని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా థ్యాంక్ యూ సో మచ్. సుధీర్ గాలి తిరుగుతున్నాడు ఎక్కడ సుధీర్. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి.
We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. ఈ యొక్క ఆత్మీయ సమావేశానికి వచ్చిన అధ్యాపకులకి మిత్ర బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. గురు సత్త స్తంభకారణ అంధకార నిరసత్వపురి వ్యక్తికి తీర్పే. గురువు అంటే అంధకారమని, గురువు అంటే అంధకారంలో నుంచి బయటకు తీసుకొచ్చే పరబ్రహ్మ స్వరూపమని మనకు తెలుసు. అలాగే జగత్తులో ఉన్న ఎంతమంది అజ్ఞానంలో ఉన్న వాళ్ళని విజ్ఞానం తీసుకొచ్చే వాళ్ళే గురువులు. వారు ఈ రోజు మన ఇక్కడికి పిలిపించి వాళ్ళకి సన్మానం చేయడం మన అదృష్టంగా భావించాలి. అదేవిధంగా విశ్వామిత్రుడు అనే ఒక పెద్ద గురువు, రాక్షసులకి గురువు ఆయనే, దేవతలకి గురువు ఆయనే. ధర్మాన్ని పాటించిన వాళ్ళు దేవుళ్ళు అయ్యారు, అధర్మాన్ని పాటించిన వాళ్ళు రాక్షసులు అయ్యారు. అవమానాల్ని అవహేళనకు ముందుకు వెళ్ళేవారు నశించిపోయారు. అలాగే అదే విధంగా గౌరవానికి ఏర్పాటు చేసేవారు ఎప్పుడు కూడా అధిక స్థాయిలో ఉన్నారు. గురువు అనేవారు ఎప్పుడు కూడా ఇద్దరిని సమానంగా చూస్తారు, రాక్షసుల్ని సమానంగా చూస్తారు, దేవుని సమానంగా చూస్తారు. అందుకే ఆయన విశ్వామిత్రుడు అయ్యారు. ఆయన అనుచరులుగానే ఈ రోజు మనకి ఎంతో మంది గురువులు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వస్తున్నారు. గురువులకి మనం ఈ సన్మాన కార్యక్రమం చేసుకుంటే మన జన్మదినం చెప్తున్నాను. అదేవిధంగా మన మిత్రులందరూ కూడా ఎంతో శ్రమించి అందరినీ కూడా జ్ఞాపకం చేశారు, ఎవరు రాలేకపోయారు. ఇప్పటికీ కూడా మాస్టర్ గారు, తెలుగు మాస్టర్ గారు ఎప్పుడో అనేవారు, తెలుగు సబ్జెక్ట్ అంటే నాకు చాలా ఇష్టం, ఎప్పుడో కూడా 85-90 వచ్చేది తెలుగులోనే. అయితే వాళ్ళు చెప్పేటప్పుడు ఏమన్నారంటే సివిల్స్ కూడా 1961 ఆ సమయంలో మన పార్లమెంట్ సమావేశాలు మొదలైన తర్వాత ఇందిరాగాంధీ గారు దేశం మొత్తం కూడా హిందీయే ఉండాలని చెప్పి ఒక జీవో పాస్ చేశారు. అప్పుడు ఎక్కడికి ఎగ్జామ్కి వెళ్ళినా సరే మన సౌత్ ఇండియా వాళ్ళు కూడా హిందీలోనే మాట్లాడాలి, వాళ్ళు కూడా హిందీలోనే చెప్పాలంటే అప్పుడు ఉన్నటువంటి అప్పుడు పార్టీ పెట్టిన అమ్మ దొరై గారు ఎంతో చేసి తమిళనాట ఆ విధంగా మాకు ప్రాంతీయ భాష అనేది చాలా ముఖ్యం, మా ప్రాంతీయ భాషలోనే మేము చదువుకుంటాం అని చెప్పారు. అప్పటి నుంచి కూడా ఇందిరాగాంధీ గారు ఒక జీవో పెట్టారు, ప్రతి దగ్గర కూడా తెలుగు అనేది ఒక లాంగ్వేజ్ గా ఉండాలి అని చెప్పి పెట్టారు. అదేవిధంగా సివిల్స్ లో కూడా మన తెలుగు ఎప్పుడైతే మొదలు పెట్టారో మన తెలుగు దేశాలు IAS IPS అందరూ కూడా 100 ర్యాంకు ఈజీగా తీసుకొని వస్తున్నారు. అలాగే వారికి గోపాలకృష్ణ అనే వ్యక్తి ర్యాంక్ 4 తీసుకొచ్చారు తెలుగులో ఎగ్జామ్ రాస్తే. అది ఒక మన యొక్క లాంగ్వేజ్ ప్రాముఖ్యత. తెలుగు భాష, హిందీ భాష ఏదైనా సరే ప్రజెంట్ ఈ భాషని గౌరవించాలి. అలాగే మనకి ఇప్పుడు ఫిజిక్స్ మాస్టర్ గారు అయినా సరే, కెమిస్ట్రీ మాస్టర్ గారు అయినా సరే సబ్జెక్ట్ చెప్పేటప్పుడు నేను ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు అందులో కూడా మనకి మార్కులు వచ్చాయి బాగానే. మ్యాథమెటిక్స్ ఫెయిల్ అయిపోయాను, కాకపోతే ఇక అది ఫెయిల్ అయిపోయిన పాపంతో వదిలేసి డిప్లొమాలోకి వెళ్ళిపోయాను. అంటే మనకి స్టీల్ ప్లాంట్ అంటే చాలా ఇష్టం. అప్పట్లో చుట్టుపక్కల అంతా మనకి గాజువాక నిర్వసన ఉప్పు నిర్వసన ప్రాంతం, అందరూ కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ. అక్కడ ఏమైనా నాకు ప్రస్తుతానికి అమ్మ వాళ్ళు జీన్ ప్యాంట్ కొనుక్కున్నారు, టీషర్ట్ కొనుక్కున్నారంటే వాళ్ళందరూ ఎంప్లాయ్ పిల్లలు, నువ్వు ఎంప్లాయ్ కాదు అని. అయితే నేను కూడా ఎంప్లాయ్ అవ్వాలంటే స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ అవ్వాలంటే ఏం చేయాలంటే డిప్లొమా చేయాలని చెప్పారు. డిప్లొమా చేయాలి అని చెప్తే వైజాగ్ కాలేజీకి వెళ్ళి నాకు వచ్చిన ర్యాంక్కి 19 ర్యాంక్కి డిప్లొమాలోని సివిల్, మెకానికల్, మెటలాజీ ఉంది. ఏది చేస్తే నీకు వస్తుంది అని అడిగితే మెటలాజీ చేస్తే మీకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగం వస్తుంది అని చెప్పారు. కానీ ఇక్కడ స్టీల్ ప్లాంట్ కాదు కదా, ఎక్కడెక్కడో స్టీల్ ప్లాంట్ అని మనకు తెలియదు. అప్పుడు గైడెన్స్ లేదు, మనకు అంతగా లేదు. హ్యాండ్రెడ్ ఫోన్ ఇప్పుడైతే వచ్చింది, కానీ అప్పుడు కీప్యాడ్ ఫోన్ కూడా కష్టమే మనందరికీ కూడా. ఏదో సరదాగా ఆటలు పాటలు అంటూ ఉండదు, కానీ జీవితం అంటే జోక్ కాదు. చాలా ఎవరి సరదా వాడికి ఈ వదిలేస్తుంది. ఇది వాస్తవం. ఎందుకంటే కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి తెలుసు ఆ బాధ. కాంపిటేటివ్ ఉండేటప్పుడు
హాఫ్ మార్క్తో 1 మార్క్తో మిస్ అయిపోయి అతనితో నేను కూడా ఏంటంటే నాకు 5 years సర్వీస్ అయిపోయింది, 8 years సర్వీస్ అయిపోయింది అని చెప్పి వాళ్ళు వచ్చి మనకు చెప్తున్నప్పుడు మనకి బాగా అనిపిస్తుంది. అప్పుడు మనం ఎందుకు రీచ్ అవ్వలేదు? ఎందుకంటే దాని మీద ఫుల్ ఎఫర్ట్ మనం పెట్టకపోవడం వల్ల మనం దాన్ని రీచ్ అవ్వకపోవచ్చు. మాస్టర్ గారు, ఫిజిక్స్ మాస్టర్ గారు చెప్పినప్పుడు ఇంగ్లీష్లోని తెలుగులో కలిపి చెప్పేటప్పుడు నేను డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఇంటర్లోకి వెళ్ళేసరికి దానికంతా ఇంగ్లీషే, నాకేం కనిపించలేదు. అప్పుడు ఫిజిక్స్ ఒకటి, కెమిస్ట్రీ ఒకటి నాకు అర్థమయ్యేది. అవి నాకు అక్కడ చాలా బాగా యూజ్ అయ్యేసి ఆ విధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది కూడా జీవితంలో ఉండదు ఒక సైన్స్ స్టూడెంట్కి. థర్మోడైనమిక్స్ అయినా సరే, ఫండమెంటల్ క్వాంటిటీస్ అయినా ఏదైనా సరే, ఏదైనా సరే కాంపిటేటివ్ కూడా అలా ఉంటుంది. ఆ విధంగా ఈ విధంగా ఇటువంటి కార్యక్రమానికి ఆహ్వానించి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంతమంది ఎన్నో విధాలుగా సక్సెస్ అయ్యారు, మిగతా వాళ్ళు కూడా మంచి స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నాను. ఇంకా మనకి చాలా ఉన్న జీవితం ఇక్కడ నేర్చుకోవాల్సిన ఇంకా ప్రతి అనుభవం ఇచ్చి కూడా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి, గౌరవంగా ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. నమస్కారం. మీరందరూ చదువుతున్నటువంటి కళాశాలకి ప్రిన్సిపల్గా ఉన్నాను. లాస్ట్ రన్నింగ్ వచ్చిందా? అయితే ప్రెసెంట్ ఏంటంటే మీరు ఇలా గ్యాదర్ అయ్యి మీ గురువులను సత్కరించుకోవడం అనేటువంటిది చాలా చిన్న విషయం కాదు. నిజంగా మీ మనసులో వాళ్ళు ఎంత వాళ్ళపై మీ ప్రాణాభిమానాలు ఉన్నాయో ఇది తెలియజేస్తుంది. సో ఇలాంటి కార్యక్రమాలు చేసుకుని ఇదివరకు లాస్ట్ ఇయర్ మనం చేసేట్లాగే 2010 బ్యాచ్ వాళ్ళు కూడా చేసుకున్నారు. సో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు జీవితంలో ఎక్కడెక్కడో సీట్ అవుతారు. సో మీ అందరూ కూడా ఈ లోకల్గా ఉన్నట్టయితే కాలేజీ డెవలప్మెంట్కి మీ తాలూకా కృషి చేస్తారని, మీ వంతు కృషి చేసి మన కాలేజీలో అడ్మిషన్స్ అవి జరిగేటట్టు చేస్తారని మేము మనందరినీ కూడా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి నన్ను కూడా మీరు ఇన్వైట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిన్న విషయం చెప్తాను. మీ దగ్గర అప్పటిగా ఆన్లైన్ కోర్సు ఉన్నాయి, క్లాస్ ఉన్నాయి. నేను చెప్పే చిన్న సలహా ఏంటంటే క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్పని మీకు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా వస్తువులు కొనకు, ఆ కార్డు వాడదు. మీరు చిన్న వయసులో ఉన్నారు. ఇక్కడ మనకి బజార్కి వెళ్తుంది ఏంటంటే బజార్కి వెళ్ళాలి, వస్తువు కొనాలి అంటే పక్కన పైసలకి ఇప్పుడు మీకు నైట్ 10 అవుతాయి సరే బిర్యానీ తినాలి అంటే ఆర్డర్ పెట్టేసి 10 నిమిషాలు మనకు వచ్చేస్తుంది. దయచేసి ఆ పనులన్నీ మానేసి చిన్న వయసులో ఉన్నారు, ముందు చాలా చాలా డబ్బుతో పనులు ఉంటాయి. మీకు జాగ్రత్తగా ఉండండి, మీ యొక్క జీవితాన్ని సుఖమయం చేసుకోండి. థ్యాంక్ యూ సార్. ఒకసారి స్టూడెంట్స్ అంతా వస్తే గ్రూప్ ఫోటో తీసుకొని డిస్కస్ అయిపోయింది. ఈ చేయవచ్చు పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిననే
నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెజాలు వారే ఒంటరైనా ఓటమైనా సౌండ్ గురించి చదివాము హార్ట్ బీట్ ఏంటో తెలియలేదు లైట్ గురించి చదివాము నీ కళ్ళు రిజెంట్ తెలియలేదు మ్యాగ్నెటిక్స్ చదివాము ఆకర్షణ ఏంటో తెలియలేదు విద్యుత్ గురించి చదివాము ఆవేశం ఏంటో తెలియలేదు ఫిజిక్స్ మొత్తం చదివిన అర్థం కాని విషయాలన్నీ నీ ఫిజిక్స్ చూసిన వెంటనే అర్థం అయిపోయాయే కళాశాలలో 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 లోలకంలాగా ఊగుతూ సాగే మీ నడుములన్నీ స్లోనే కొలిచేలేమా గాలికే కందే మీ సుకుమారా లేత హృదయాలు సింపుల్ బ్యాలెన్స్ తూ చేయలేనా న్యూటన్ మూడో నియమం చర్య ప్రతిచర్య మీ వైపు చూస్తూ ఉంది రోజు మేమేగా మా వైపు చూడకపోతే చాలా తప్పేగా క్లాసుల్లోకి మనసుల్లోకి ఎందులోకి వచ్చారే పుస్తకమన్నది తెరిచే వేళ అక్షర వెనుక దాక్కుని ఉంది కళ్ళతో వంతెన కడుతూ ఉంటే దాటేటందుకు మతిపోతుంటే छोटी 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 बातें ओ मीठी 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 यादें ओ छोटी 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 बातें ओ मीठी 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 यादें ओ परिचयम ఎప్పుడు छोटी 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 बातें ओ मीठी 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 यादें oh yeah
పుస్తకాలు చెప్పలేని పాఠం అంట, కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట, నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట, ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें. గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల్లా గుండెలోన అచ్చయేవి సావాసాలే, బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే, కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే, స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें. ఎలా తెలుసు అంటే 2007 to 9 కదా బ్యాచ్, మా బ్యాచ్ 3 మెంబర్స్ ఎక్స్పైర్ అయిపోయారు. ఒకడు వచ్చేసి గంగరాజు అని మాత్రమే తిరిగేవాడు, గంగరాజు అనేసి ఒకడు యాక్షన్ లో, తర్వాత నీలి రాజు అనేసి ఒక అబ్బాయి, మూడు అప్పారావు, మూడో వచ్చేసి ఆడు వచ్చేసి మన నేవల్ టార్గెట్ లో మంచి సంతోష్ 514 అంటే మన బ్యాగ్ అర్థం కావట్లేదు. అరే పర్లేదు చెప్పండి, నీ ఫ్రీగా ఉందా, బాటిల్ కావాలా, సాయంత్రం 7 తర్వాత కాంటాక్ట్ అవ్వు. మాట్లాడండి అయిపోతే అయిపోద్ది ఆడికి ఇవ్వకండి మాట్లాడరా, ఫస్ట్ నీ రెస్పాండ్ చెప్తారు ఎవరు, ఎస్ఐ తినమని ఒకసారి మన ఎస్ఐ గారి రెస్పాన్స్ ఎలా ఉందో ఆ టైంలో ఒకసారి నువ్వు ఇన్ఫార్మ్ చేస్తే మనం ఒకసారి హ్యాపీ ఫీల్ అవుతారు. ఎస్ఐగా తినమని చెప్పండి, తిని లిస్ట్ వాట్సాప్ లో పెడతా. సో 2010 అందరు రెస్పాన్స్ లో అందరికి ఎడతాను రెస్పాన్స్ నాకు గుర్తుంది, అది కాదు నువ్వు ఏంటనుకుంటుంది ఎస్ఐ గారు ముందు తీసుకొచ్చాడు, తర్వాత ఒక్కొక్కరికి ఫోన్ చేస్తే అందరు రెస్పాన్స్ చాలా బాగుంది, వాస్తవమై ఎప్పుడైనా 8వ తారీఖు అంటే కొంతమంది ఓకే అన్నారు, లైక్ రెగ్యులర్ కాలేజ్ కంటే ఒకరు రాలేదు, కానీ మీరందరూ వచ్చినందుకు ఇప్పుడు సక్సెస్ అయింది. ఎవరు లేకపోతే ఇప్పుడు సార్లకి అవసరం ఇప్పుడు చేసుకుంటాం, మీరందరూ వచ్చినందుకు ఇప్పుడు సక్సెస్ అయింది, అన్ని చేయగలిగారు. ఒకరైతే చేయాల్సింది కాదు, ఎర్లీ మార్నింగ్ వచ్చి అందరూ హెల్ప్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. ఇంకోటి సహకారంలో అమౌంట్ విషయంలో అయినా, మాటల సహాయం అయినా, చేతల సహాయం అన్నింటిలోనే హెల్ప్ చేసినందుకు లేడీస్ తరఫున మన వైఫ్ ఏమని చెప్పుకుని వచ్చేస్తాం, లేడీస్ రావడం చాలా
చాలా గ్రేట్ నమ్మకంగా పంపింది. సో వచ్చిన నువ్వు మాట్లాడేది పోతే ఇది ఒక్కటే కరెక్ట్గా ఉంది నిజం చెప్పాలండి. ఎక్కడో ఇప్పుడు మిమిక్రీ చేస్తారు. అప్పారావు నారాయణ మనకి ఎందుకు ఫేమస్ అంటే వాళ్ళు మనకంటే ఒక 6-7 ఇయర్స్ పెద్దోళ్ళు. అప్పటికే వాళ్ళు సీనియర్స్ పెద్దోళ్ళు కాదు, మ్యాచ్ సినిమా లాగా సూపర్ సీనియర్స్. క్యాంటీన్, బ్యాచ్, లైబ్రరీ, యూత్ అంతా అందరూ ఒకసారి లేడీస్ చీటీ మాట్లాడి అంటే మాట్లాడుకుంటారు. ఈ రోజు కూడా నువ్వు 100 రోడ్డు నుంచి దొత్త బ్యాచ్ తీసుకొస్తావా, లేదంటే 9 బ్యాచ్ నుంచి నేను తీసుకురావాలా? యాక్చువల్ గా ఇప్పుడు ఎస్సీ ఉన్నారు, అక్కడ ఆర్మీ వాళ్ళు అందరూ ఉన్నారు. కానీ ఫస్ట్ టైం అప్పటికి నాకు డిస్కషన్ ఇదే కాలేజీలో జరిగింది. అది ఎక్కడి నుంచి వచ్చారు మీరందరూ? నాకు లోకలు, మీరందరూ నాకు సార్ సార్ అని పిలవాలి కాదా? ఫస్ట్ ఇయర్ లో వచ్చినప్పుడు దొంగ మొత్తం కింగ్ అంతా దొంగ అయిపోయింది. అప్పుడు సెకండ్ ఇయర్ లో మా దగ్గరికి వచ్చి కలిసారు. ఫస్ట్ ఇయర్ యాక్చువల్గా దత్తు బ్యాచ్ ఆడవాళ్ళు 20 మంది దించాడు. 20 మందిని ఎక్కడ దించాడు తెలుసా? మన కాలేజీ గ్రౌండ్ 20 మందిని దించాడు. తెలియాలి కదా అవన్నీ. ఎందుకు తెలుసు తెలుసా? కానీ ఈ రోజు అప్పుడు నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ సైడ్ బ్యాచ్ వచ్చి అప్పుడు మా దగ్గర వచ్చి కలిసి డాన్లో ఇక్కడ కలుసుకున్నారు. రియల్ చెప్పాలంటే కాలేజీ లైఫ్ అనేది మీరు కాదు, మాది. కాలేజీ లైఫ్ అనేది ఎంజాయ్ జాబ్ చేయాలా, ఏదో సాధించాలా, ఏదో సేవ్ చేయాలా, లేకపోతే స్టడీ 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 చదువు 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 చదువు. ఈ రోజు బాగుంటారు ఇంటెలిజెంట్ స్టూడెంట్. ఈ రోజు ఆనంద్ కూడా జాయింట్ లెక్చర్ కాబట్టి జాయింట్ తెచ్చిచ్చాడు తెలుగు మాస్టర్కి. ఆనంద్ కూడా Hello.
It's a brand new song to sing. Please don't know when to do something. It's a brand new song to sing. What to do? Songs you like. Please don't know when to do something. It's a brand new song to sing. छोटी 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 बातें, वो मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम